ప్రతి సందర్భంలో గులాబీ సోషల్ మీడియా తమని అటాక్ చేస్తోందని, కావాలని టార్గెట్ చేస్తోందని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు కావాలనో లేక తెలియకో వారికి అవకాశం ఇస్తే ఎందుకు ఊరుకుంటారు? ముఖ్యమంత్రి పేరును ఆ బాధ్యత బాలాదిత్య అనే యాంకర్ మర్చిపోయాడు. అంతకు ముందు అల్లు అర్జున్ కూడా మర్చిపోయాడు. దానిని కాంగ్రెస్ నాయకులు రచ్చరచ్చ చేశారు. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ధోరణి ప్రదర్శించారు. ఆ తరువాత విమర్శల పాలయ్యారు. అయితే దీనిని అనుకూలంగా మార్చుకున్న గులాబీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. దానికి ఎన్ని వక్రీకరణలు చెయ్యాలో అన్ని చేసేసింది. ఆ సోషల్ మీడియా అంటేనే పూర్తి నోటోరియస్. చెడు ప్రచారం చేయడంలో గిట్టని వారి మీద రాళ్లు ఎలా వేస్తుందో అందరికీ తెలుసు. అయితే అలాంటి సోషల్ మీడియా వింగ్ ను జాగ్రత్తగా డిపెండ్ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ చివరికి తనే బలిపశువు అవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరుని మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వ్యాఖ్యానించడం విశేషం. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ పునఃప్రారంభమయ్యాయని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే విషయాన్ని గులాబీ సోషల్ మీడియా గట్టిగా పట్టుకుంది. ఇంకేముంది, ఎంత నెగిటివ్ ప్రచారం చేయాలో అంత చేసి పడేసింది. గులాబీ సోషల్ మీడియా వల్ల ఎస్ఎల్బీసీ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి చేపట్టిన విషయం గాల్లో కలిసిపోయింది. కనీసం ఆ క్రెడిట్ కూడా తమది అని చెప్పుకునే స్థితి నుంచి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఫలితంగా సెల్ఫ్ డిఫెండ్ చేసుకునే దుస్థితికి దిగజారింది. ఇన్నాళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు, ఇతర సెలబ్రిటీలు కక్ష కట్టారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు స్వయంగా రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోతే దానికి ఏం పేరు పెడతారో వారికే తెలియాలి అన్నట్టు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక గులాబీ మీడియా అయితే రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఏకంగా డిబేట్లు కూడా నిర్వహిస్తోంది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రేవంత్ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని, అసలే గులాబీ సోషల్ మీడియా విపరీతమైన యాక్టివ్ గా ఉందని, ఈ పరిస్థితుల్లో వారి చేతికి చిక్కితే చెడుగుడు ఆడుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.